మౌనిక స్టెప్ డాన్స్ పూజకి గ్లామర్ ఎరగదీసింది. తర్వాత శోభిన్ ఆయన భార్య ఆడే డ్రామాలు వేరే లెవెల్ బ్రో. ఇండియాలో పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేయాలంటే వారు ఉంది దీనికి పోటీ, లేకపోతే పుష్ప రికార్డ్స్ ఒక 10 daysలో బ్రేక్ చేస్తుంది కూలీ. అంత బాగుంది మూవీ, మాత్రం ప్రతి ఒక్కరు చూడాలి. నాగార్జున గారికి 100 కోట్ల సినిమా లేదన్న 1000 కోట్ల సినిమా చూపెట్టాడు. అక్కినేని ఫ్యాన్స్ గుండెల మీద చేసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఈ మూవీ ఇండియాలో ఓవరాల్గా 1000 crores ఒక 1 weekలో కలెక్ట్ చేస్తుంది. ఇచ్చి పడేసాడు నాగార్జున మాత్రం. లోకేష్ కనకరాజ్ మూవీలో స్టార్స్ అనేది నథింగ్. ఒక క్యారెక్టర్ బిచ్చగాడి క్యారెక్టర్ పెట్టినా లోకేష్ కనకరాజు ఎలివేషన్ వేరే లెవెల్ ఉంటుంది. క్యారెక్టర్ ఉండదు లోకేష్ కనకరాజులో, ఎలివేషనే ఉంటుంది అనమాట. ఇచ్చి పడేసాడు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆపడదు మనకి. నాగార్జున గారి క్యారెక్టర్ సైమనే, రజనీకాంత్ గారి క్యారెక్టర్ దేవానే, మన దయాల్ క్యారెక్టర్ ఆయన తమిళ యాక్టర్, ఆయన క్యారెక్టర్ దయాలే. శృతి హాసన్ గారిది వేరే క్యారెక్టర్, మొత్తం క్యారెక్టర్లు ఆపడతాయి మనకి. యాక్టర్స్ ఆపడరు, ఇచ్చి పడేశాడు లోకేష్ కనకరాజు. ఎవడబ్బా సొత్తు కాదు టాలెంట్ లోకేష్ అన్న సినిమాలో ఉంటుంది. వైలెంట్ పెళ్లి భోజనాలు ఇన్ని ఐటమ్స్ బెటర్ అన్న. లోకేష్ కనకరాజు మన కోసం అంతమంది యాక్టర్స్ ని పెట్టాడన్న. మోజిక్ అనిరుద్ధ్ బీజిఎం చూస్తుంటే మైండ్ బ్లోయింగ్, చించి పడేశాడు. దీంతో ఇండియా బాక్స్ ఆఫీస్ బద్దల కొట్టాడు నాగార్జున. జీవించేశారు అసలు, ఆయన హైలైట్ అసలు సినిమా అంతే. మీరు పోండి చూడండి, మస్తు ఉంది సినిమా అంతే. మోనికా సాంగ్ కూడా హైలైట్ ఉంది. పూజ యాక్టర్ మంచి చేసి డాన్స్. శోభన్ అయితే మ్యాట్ జీవించేసాడు, మలయాళం యాక్టర్ మంచిగా. ఏమంటారా? అంతే అంతే. పవర్ హౌస్ నువ్వేమంటే అంతే. పవర్ హౌస్ తుమ్ముడు కాదు, కూలీ పోండి మీరు అందరు చెప్తారా. కూలీ పవర్ హౌస్ లోపల వెళ్తే బానే ఉంటది. మ్యాన్షన్ హౌస్, మన మ్యాన్షన్ హౌస్ బెస్ట్. నాగార్జున చాలా బెటర్, నాగార్జున చాలా బెస్ట్, బాగా చూపించారు నాగార్జునని. అంటే ఏం లేదు, ఈక్వల్ 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 ఈక్వల్. ఆమిర్ ఖాన్ లైట్, ఆమిర్ ఖాన్ జస్ట్ లాస్ట్ లో వచ్చారు అంతే, ఏం లేదు. ఇక వదిలే స్టోరీ చెప్పేస్తా మొత్తం. సాంగ్ క్యారెక్టర్ లేదు. మోనికా సాంగ్ ఇరికిచ్చారు అన్న, అవసరం లేదు కానీ ఇరికిచ్చేసారు దాన్ని అంతే. ఇక జైలర్ మాదిరి అన్నమాట, కంటిన్యూస్ వస్తూనే ఉంటుంది ఎలివేషన్. ఏ సీన్ చూసినా రజనీకాంత్ విన్ అవుతారు, మనం నవ్వుతారు మళ్ళా, తెలుసు కదా అంతే అంతే. ఓకే వెళ్ళచ్చు అంతే. అఖిలేన్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు, అఖిలేన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు. చాలా బాగుంది. ఏది ఎన్ని స్టార్ రేటింగ్? తమిళ్ మూవీ అంటే చెప్పలేము డౌట్. అండ్ సెకండ్ పార్ట్ కి లీడ్ కూడా ఏమి సెకండ్ పార్ట్ ఏం లేదు, ఎల్సీయూ కాదు. సెకండ్ పార్ట్ ఏం కాదు, ఎల్సీయూ కాదు. మంచి పని చేసి ఈయన ఆపేసి దీన్ని. అది లోకేష్ కనకరాజ్ ఇక లేదు అంత, అంటే ఇక ఫ్యాన్స్ అందరూ వెళ్తారు కాబట్టి ఐపోలో అనిరుద్ధ్తో వెళ్తారు, అంతేం లేదు అనిపించలేదు అన్న. అంటే ఇక కంటిన్యూస్ యాక్షన్ ఉంది కానీ స్టోరీ అర్థం కాలే ఏమైతుందని చెప్పండి. కానీ ఒక్కొక్క సీన్ కి ఎలివేషన్ ఇచ్చిండు, ఇక చింపి పడేసిండు. ఇక లోకేష్ ఖాన్ కదా తెలిసిందే, లోకేష్ ఖాన్ కదా సినిమా చెప్పాల్సిన అవసరం లేదు. విక్రమ్ అదంతా ఎట్లా చేసిందో ఖైదీ మూవీ కూడా అట్లేం లేదు. ఓకే రజనీకాంత్ కదా అని ఇక వేరే లెవెల్లో లేపిండు అసలు. ఓకే అంటే మనకి ఇట్లా కనబడదు కూడా, అమ్మ రజనీకాంత్ చేస్తుండు అంత మంచిగా చేసాడు. శృతి హాసన్, శోభిన్, ఇంకా ఇంకొక క్యారెక్టర్ ఉంటది, యాక్టింగ్ చింపి పడేసారు. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా ఉంది? నాగార్జున అదే డామినేట్ చేసి నాగార్జునే అన్న మొత్తం. అవునా? మొత్తం డామినేట్ చేసి నాగార్జుననే. ఓకే రజనీకాంత్ డామినేట్ చేసి అంత రేంజ్ ఉందండి క్యారెక్టర్ అది. అవునన్న, ఫస్ట్ హాఫ్ లా నీకు అంటే భయం కాదని అట్లా చూపిస్తాడు. మస్తు యాక్టింగ్ చేసిండు నాగార్జున, మాత్రం మస్తు మంచిగా చేసిండు. బీజిఎం అన్న అనిరుద్ధ్ గురించి తెలిసిందే. ఇక అమీర్ ఖాన్ ఎంట్రీకి బీజిఎం కొట్టిందన్న, మస్తు ఉందన్న. ఓకే అయితే ఇప్పుడు టికెట్ రేట్లకి న్యాయం జరిగినట్టేనా? పక్కా అన్న. మీరు ఇక అంటే ఇక మీకు స్టోరీ కావాలి, ఇది కావాలి అనుకుంటే పక్కా ఫిక్స్ అన్న. సరదాగా వెళ్ళిపోతుందండి ఈ వారంలో, ఈజీగా అవుతుంది అన్న. మస్తు ఈజీగా వస్తాయి 1000 కోట్లు. మస్తు ఉన్నదన్న సినిమా, కాంప్రమైజ్ కాకుండా అన్న. ఎవరి కోసం చూడొచ్చు అండి అసలు సినిమాకి? అందరి కోసం చూడొచ్చు. ఓకే మెయిన్ గా నాగార్జున, రజనీకాంత్ ఇద్దరు ఇక లేపేసారు. ఎన్ని క్లైమాక్స్ అయితే ఒక రేంజ్ లో ఉంటది.